సో టైం వచ్చేసి 7:44 అవుతుంది. సో మనం అనుకున్నట్టే ట్రైన్ టన్నెల్కి అయితే ఎంటర్ అవుతుంది. వెల్కమ్ టు కాచిపేట టన్నెల్. సో మనకంటే ముందు కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది స్టేషన్లకి. వెల్కమ్ టు కాచిపేట రైల్వే స్టేషన్. హై ఫ్రెండ్స్, నేను మీ సన్నీ. వెల్కమ్ బ్యాక్ టు సన్నీ రైల్ వరల్డ్. సో ఈరోజు అయితే నేను కాజిపేటకి అయితే ట్రావెలింగ్ అయితే ఇస్తున్నా. సో ప్రజెంట్ అయితే నేను జమ్ముకుంట స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే ఉన్నా. సో ముందైతే చూడొచ్చు కాజిపేట ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో మీలో ఎంతమంది కాజిపేట ఎక్స్ప్రెస్లో ట్రావెలింగ్ అయితే చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ ట్రైన్ వచ్చేసి భాగ్యనగర్ తర్వాత అయితే ఉంటుంది. సో బలార్సా నుంచి కాజిపేట వరకు అయితే నడుస్తుంది ఈ ట్రైన్ వచ్చేసి. సో మనం అయితే ట్రైన్ అయితే ఎక్కేద్దాం. సో నేనైతే ట్రైన్ అయితే ఎక్కేసిన. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. సో ఇది వచ్చేసి జమ్ముకుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. సో ప్లాట్ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మనం అయితే ఈ స్టేర్స్ అయితే ఎక్కేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే రావాలి. సో టైం వచ్చేసి 7:44 అవుతుంది టైమ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ట్రైన్ ఫుల్ ఖాళీ అయితే ఉంది. సో ఈరోజు అయితే మనం మాక్సిమం లొకేషన్ అయితే కవర్ చేద్దాం. లైక్ టన్నెల్ కావచ్చు, సో స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ అయితే మాక్సిమం కవర్ చేద్దాం. అండ్ కూడా కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైన్ లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లకు అయితే ఎంటర్ అవుతుంది. సో మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ చూసినట్లయితే ఉప్పల్ స్టేషన్. వెల్కమ్ టు ఉప్పల్ రైల్వే స్టేషన్. సో ట్రైన్ అయితే ఉప్పల్ స్టేషన్కి అయితే రీచ్ అవుతుంది. సో ముందైతే చూడొచ్చు. సో ఇది వచ్చేసి రోడ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో ట్రైన్ ఉప్పల్ స్టేషన్ నుంచి కూడా డిపార్ట్ అవుతుంది. సో టైం చూసుకున్నట్లయితే 7:57 అవుతుంది టైం వచ్చేసి. సో ట్రైన్ ఉప్పల్ స్టేషన్ నుంచి కూడా డిపార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఉప్పల్ స్టేషన్ అనమాట.
సో ట్రైన్ ఉప్పల్ స్టేషన్ అయితే డిపార్ట్ చేసేసింది. సో నెక్స్ట్ అయితే అసన్పత్తి స్టేషన్ అయితే ఉంటుంది. సో ముందైతే చూడండి మొత్తం గ్రీనరీ అయితే ఉంది. సో మొత్తం పొలాలు పచ్చ అయితే ఉన్నాయి. సో పక్క ట్రాక్లో అయితే చూడండి బ్యాక్ 12B అయితే వస్తుంది. సో ముందైతే కనపడుతుంది కదా సో బ్రిడ్జ్. సో ఇది వచ్చేసి వరంగల్ నుంచి కరీంనగర్ పోయే నేషనల్ హైవే అనమాట. సో ఇంకా వర్క్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. సో బ్రిడ్జ్ అయితే కడుతున్నారు ఇక్కడ. సో మనం అయితే అసన్పత్తి స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. సో ముందైతే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది. బ్రిడ్జ్ దాటడంతోనే అసన్పత్తి స్టేషన్ అయితే ఉంటుంది. సో ట్రైన్ అసన్పర్తి రోడ్ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకైతే స్టేషన్ అయితే ఉంటుంది అసన్పర్తి స్టేషన్. అసన్పర్తి స్టేషన్ని అసన్పర్తి రోడ్ అనేసి అయితే పిలుస్తారు. సో బోర్డు పైన కూడా మనం చూడవచ్చు అసన్పర్తి రోడ్ అనేసి అయితే ఉంటుంది. సో ట్రైన్ అసన్పర్తి స్టేషన్ నుంచి కూడా స్టార్ట్ అయింది. సో డిపార్ట్ అయితే అవుతుంది స్టేషన్ నుంచి. అండ్ ఇది వచ్చేసి అసన్పర్తి స్టేషన్ అనమాట. సో అసన్పర్తి స్టేషన్ అసన్పర్తి రోడ్ అనేసి అయితే పిలుస్తారు. సో అసన్పర్తి స్టేషన్ అయితే చాలా డెవలప్ అయితే చేశారు. సో ముందైతే కూడా వచ్చి ఎన్ని ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో. సో ట్రైన్ అసన్పర్తి స్టేషన్ అయితే డిపార్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకి కాజుపేట స్టేషన్ అయితే ఉంటుంది. సో అసన్పర్తి అండ్ కాజుపేట స్టేషన్ మధ్యలో అయితే మనకు ఒక టన్నల్ అయితే ఉంటుంది. సో మాక్సిమం అయితే కాజుపేటకి వెళ్ళే ట్రైన్స్ వచ్చేసి ఈ టన్నల్ నుంచే వెళ్తాయంట. సో ముందైతే మన ట్రైన్ కుమిడిపల్లి గేట్ దాటిన తర్వాత మనకైతే టన్నల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం కుమిడిపల్లి గేట్ వచ్చిన తర్వాత సో ట్రైన్ ఎటు నుంచి అయితే వెళ్తుందో. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ కదా. సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం దూరంలో అయితే మనకి కుమిడిపల్లి గేట్ అయితే ఉంటుంది. సో మీలో ఎంతమంది కుమిడిపల్లి గేట్ అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారు కామెంట్ అయితే చేయండి. ట్రైన్ కోండపల్లి గేట్ని అయితే క్రాస్ చేసింది. సో నెక్స్ట్ అయితే టన్నల్ అయితే ఉంటుంది. సో చూద్దాం ట్రైన్ టన్నల్ నుంచి అయితే వెళ్తాయని అనుకుంటున్నా.
సో మనం అనుకున్నట్టే ట్రైన్ టన్నెల్కి అయితే ఎంటర్ అవుతుంది. సో ముందైతే చూడొచ్చు ట్రైన్ డౌన్కి అయితే వెళ్తుంది. ట్రైన్ టన్నెల్కి అయితే ఎంటర్ అవుతుంది. సో వెల్కమ్ టు కాచిపేట టన్నెల్. సో ఇది వచ్చేసి మన కాచిపేట టన్నెల్ అనమాట. సో ఫైనల్లీ మన ట్రైన్ ఒడ్డపల్లి లేక్ దగ్గరికి అయితే రీచ్ అయింది. సో సిగ్నల్ అయితే ఏం లేదు. సో డైరెక్ట్ అయితే వెళ్ళిపోతుంది. సో క్రాసింగ్ కూడా ఏం పెట్టలేదు ఇక్కడ. సో ట్రైన్ అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ వెళ్ళిపోయి బ్రిడ్జ్ దగ్గర అయితే మ్యాక్స్ ఆపుతాడు. సో చూద్దాం బ్రిడ్జ్ దగ్గర అయితే ఆగుతాం. సో ఇది వచ్చేసి ఒడ్డపల్లి లేక్ అనమాట. సో ఇక్కడ పక్కన కనబడుతున్నాయి కదా 2 లైన్స్ ఉన్నాయి కదా. సో అవి వచ్చేసి వరంగల్ లైన్స్ అనమాట. సో అవి వచ్చేసి వరంగల్ నుంచి వచ్చే ట్రైన్స్ అండ్ వెళ్ళే ట్రైన్స్ అయితే ఇటు నుంచి అయితే వెళ్తాయి. అండ్ ఇంతకు ముందు ఏమయ్యేదంటే ట్రైన్స్ వచ్చేసి ఈ లైన్ నుంచి, సో వరంగల్ ట్రైన్స్ అండ్ కాచిపేటకు వచ్చే ట్రైన్స్ కూడా అదే లైన్ నుంచి వచ్చేవి అనమాట. సో అందువల్ల ట్రాఫిక్ అవుతుంది కదా. సో అందుకనేసి కాచిపేటకి సపరేట్ లైన్ అండ్ వరంగల్ కి సపరేట్ లైన్. వరంగల్ లైన్ లో ట్రాఫిక్ ఉంటాయి. ఇన్ కేస్ కాచిపేట లైన్ నుంచి మళ్ళీ వరంగల్ లైన్ కి, ఇన్ కేస్ కాచిపేటకు వచ్చే ట్రైన్స్ వరంగల్ లైన్ నుంచి మళ్ళీ కాచిపేట లైన్ కి అయితే డైవర్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా అయితే ఈ లైన్స్ అయితే డిజైన్ చేశారనమాట. ప్రజెంట్ అయితే ట్రైన్ కాచిపేట టౌన్ స్టేషన్ కి అయితే రీచ్ అవుతుంది. సో కాచిపేట టౌన్, మన ట్రైన్ అయితే కాచిపేట టౌన్ లో అయితే ఆగదు. సో బ్రిడ్జ్ దగ్గరనే అయితే ఆగుతుంది. సో వరంగల్ నుంచి వచ్చే ట్రైన్స్ మాత్రమే కాచిపేట టౌన్ స్టేషన్ లో ఆగుతాయి. సో బేస్డ్ ఆన్ సిగ్నల్, సో సిగ్నల్ మీద బేస్ చేసుకుని అయితే ఉంటది. సో ముందు ఏమైనా ట్రైన్స్ ఉన్నా లేకపోతే వరంగల్ సైడ్ ఏమైనా ట్రైన్స్ ఉన్నా సో ఈ కాచిపేట టౌన్ స్టేషన్ లో అయితే ఆగుతాయి. సో ప్రజెంట్ అయితే మన ట్రైన్ కాచిపేట టౌన్ స్టేషన్ లో ఆగినట్టే. సో అట్లా అనుకోవచ్చు. సో ఇక్కడైతే దిగి బ్రిడ్జ్ ఎక్కేసి కూడా పోయే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మన ట్రైన్ వచ్చేసి కాచిపేట బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో చూద్దాం మన ట్రైన్ ని స్టేషన్ కి పంపిస్తాడా లేకుంటే ఇక్కడ క్రాసింగ్ అయితే పెడతాడా చూద్దాం. సో స్టేషన్ లకు వచ్చేసి కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. సో కాకతీయ ఎక్స్ప్రెస్ వెనకాల కోనార్క్ అయితే ఉంది. సో మనల్ని కాకతీయతోని స్టేషన్ లకి ఎంట్రీ ఇప్పిస్తాడా లేకుంటే కోనార్క్ తో ఇప్పిస్తాడా చూద్దాం. సో 2 ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ లకి అయితే వెళ్తుంది. సో కోనార్క్ అయితే వెనకాల ఉంది. సో చూద్దాం. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మన ట్రైన్ అయితే బ్రిడ్జ్ దగ్గర క్రాసింగ్ అయితే పెట్టేశాడు. సో ముంగటైతే చూడండి తెలంగాణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్ నుంచి డిపార్ట్ అయింది, కాజీపేట స్టేషన్ నుంచి. సో వ్యాప్ 7 లోకమోటివ్ స్టేషన్ నుంచి కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అవుతుంది. కోనార్క్ తోనైతే మనల్ని అయితే ఎంట్రీ ఇప్పిస్తాడు అనుకుంటా నాకు తెలిసి. సో చూద్దాం ముందైతే.
సో ఫైనల్లీ మన ట్రైన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. సో మనమైతే స్టేషన్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉన్నాం. సో చూద్దాం మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి అయితే ఇస్తాడో. సో మనకంటే ముందు కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది స్టేషన్లకి. సో చూద్దాం మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి ఇస్తాడో అండ్ కోనార్క్ కూడా ఏ ప్లాట్ఫామ్ ఇస్తాడో చూద్దాం స్టేషన్లో. సో కోనార్క్ ఎక్స్ప్రెస్ వచ్చేసి భువనేశ్వర్ నుంచి సిఎస్ఎంటి వరకు అయితే నడుస్తుంది. సో మీలో ఎంతమందికి సిఎస్ఎంటి అంటే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ముందు కనబడుతుంది వచ్చేసి వరంగల్ టు కాజిపేట లైన్. సో వరంగల్ నుంచి కాజిపేటకు వచ్చే ట్రైన్స్ అండ్ కాజిపేట నుంచి వరంగల్కి వెళ్ళే ట్రైన్స్ అయితే ఈ లైన్లో నుంచి అయితే వెళ్తాయి అన్నమాట. సో ట్రైన్ కాజిపేట స్టేషన్లకి అయితే ఎంటర్ అవుతుంది. సో ట్రైన్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది స్టేషన్లకి. ట్రైన్ కాచిపేట స్టేషన్కి అయితే రీచ్ అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో వచ్చేసి కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్తుంది. సో మీలో ఎంతమంది కాచిపేట స్టేషన్కి అయితే ట్రావెలింగ్ అయితే చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో కాచిపేట జంక్షన్లో. వెల్కమ్ టు కాజిపేట రైల్వే స్టేషన్. సో ఫైనల్గా మనం అయితే కాజిపేట రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయినాం. సో ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. సో మనం సికింద్రాబాద్ నుంచి బలాషాకి వెళ్ళాలన్నా అండ్ సికింద్రాబాద్ నుంచి వరంగల్ సైడ్ వెళ్ళాలన్నా మనం అయితే ఈ కాజిపేట స్టేషన్ అయితే క్రాస్ చేసుకొని అయితే వెళ్ళాలి. సో స్టేషన్ నుంచి అయితే వెళ్తాం అనమాట. సో ఇది వచ్చేసి కాజిపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. సో పక్క ట్రాక్ లో చూడొచ్చు కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి భువనేశ్వర్ నుంచి సిఎస్ఎంటి వరకు అయితే నడుస్తుంది అనమాట. సిఎస్ఎంటి. సో మీలో ఎంతమందికి సిఎస్ఎంటి ఫుల్ ఫామ్ తెలుసు కామెంట్ అయితే చేయండి. మన కాజిపేట ఎక్స్ప్రెస్ వచ్చేసి బలార్షా నుంచి కాజిపేట వరకు అయితే నడుస్తుంది. సో ఈ ట్రైన్ యొక్క జర్నీ అయితే ఇక్కడికి అయితే అయిపోతుంది. సో మనం కూడా జమ్మికుంట నుంచి కాజిపేట వరకు అయితే ట్రావెలింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి కాజిపేట రైల్వే స్టేషన్ అనమాట. సో ఫైనల్గా నేనైతే ఓవర్ బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసిన. సో ఇది వచ్చేసి జమ్మికుంట టు కాజిపేట ట్రైన్ వ్లాగ్ అనమాట. సో మీలో ఎంతమందికి వ్లాగ్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ కోనార్క్ ఎక్స్ప్రెస్ స్టేషన్ నుంచి డిపార్ట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ అయితే మన కాజిపేట ఎక్స్ప్రెస్ అయితే యాడ్కి అయితే తీసుకెళ్తారు. సో ఇది వచ్చేసి వీడియోస్. ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.